బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం లేదంటే థేల్స్ థియరం అనే మాట కూడా దీనికి వాడతారనమాట. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థేల్స్ అనేవాడు మనిషి. ఈ సైంటిస్ట్ అనేవాడు కనిపెట్టాడు, మ్యాథమెటిషియన్. సో దీనికి ఆ థియరం అని రావచ్చు, లేదంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ అనుకుని కూడా అనొచ్చు. మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి దీని పేరుకు ఒకసారి అర్థం కనిపెడదాం. ఇది ఒక పెద్ద ట్రయాంగిల్, ఇది ఒక చిన్న ట్రయాంగిల్. 3, 4, 6. ఇక్కడ కూడా చూడండి 6, అదే రకంగా 8, ఇక్కడ చూస్తే 2. అమ్మో ఇది రాంగ్. సో ఇలా కాదు, ఇంకో రకంగా చూపిస్తా. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ బుల్ ట్రయాంగిల్ ఉంది. ఇది 1, 2, 3. ఇక్కడ చూస్తే ఇది డబుల్ అయింది, ఇది 4 అయింది, ఇది 6 అయింది. ఇక్కడ ఏమైంది, సింపుల్గా చిన్న ట్రయాంగిల్కి పెద్ద ట్రయాంగిల్ అయింది. సో సింపుల్గా డబుల్ అయింది. సో మనము ఇది డబుల్ అయిందా లేదా, సిమిలర్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే సైడ్ యొక్క ప్రపోర్షన్స్ చూస్తున్నాం. సైడ్ యొక్క ప్రపోర్షన్స్ ఏంటంటే 2/1 ఈక్వల్స్ టు 6/3 ఈక్వల్స్ టు 4/2. ఇది చూస్తున్నాం. ఇవన్నీ కూడా సేమ్ ప్రపోర్షన్లో ఉంటే, సేమ్ రేషియోస్లో ఉంటేనే అప్పుడు మాత్రమే అది సేమ్గా, అది ప్యారలల్గా ఉంది అనుకో చెప్తామంటే. ఇవన్నిటిని మనం చెక్ చేస్తే 3 2 జా. సో ఇదంతా కూడా 2:2:2. సో 2:2 అనే ప్రపోర్షన్లో ఉంది. సో ఈ రకంగా మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో చూస్తున్నాం. అయితే అన్నిటికన్నా చాలా బేసిక్ అయినటువంటి బేసిక్ ప్రపోర్షనాలిటీ చూద్దాం. సో బేసిక్ ప్రపోర్షనాలిటీకి సంబంధించినంత వరకు కూడా ఈ థేల్స్ అనేవాడు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాడు. ఏమిటంటే ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఇటువైపు కాదు, ఈసారి ఇటువైపు ఇస్తాను. ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి ఇక్కడ లైన్ బీసీ అనే లైన్ ఒకటి ఉంది. సో ఇది బీసీ, ఇది ఏ. ఈ ఏబీసీ అనే ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడా ఏదైనా ఒక లైన్ ప్యారలల్గా గీస్తే, సో ఏదైనా ఒక లైన్ ఈ బీసీకి ప్యారలల్గా గీస్తే, అంటే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏబీసీలో ఏదైనా ఒక లైన్ ఇక్కడ బీసీకి ప్యారలల్గా ఏదైనా ఒక లైన్ గీస్తారు. ఆ లైన్కి నేను పెట్టుకున్న పేర్లు డిఈ. ఇలా డిఈగా ఉంటే వాటి యొక్క రేషియోస్, ప్రపోర్షన్స్ ఎలా ఉంటాయి అంటే తెలుసు కదా. ఏడి బై, చూడండి ఏడి బై బీడీ. సో ఏడి బై బీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఇలా ఉంటుందంట. సో ఇదే చెప్తుంది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో ఏదైనా ఒక లైన్ కానీ ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు ఏదైనా సరే దీనికి ఈ కింద ఉన్న బీసీకి ప్యారలల్గా గీస్తే ఈ రకంగా ఈ ప్రపోర్షన్స్లో ఉంటుంది అనుకుని ఇక్కడ మొత్తం ఆన్సర్ అంతా చెప్తారు. సో మనం ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో కూడా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. సో ఇది మనకు ఉంటుంది అనుకుని ప్రూవ్ చేయడమే మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ప్రూవ్ చేద్దాం. సో ఇది ప్రూవ్ చేయాలంటే నాకు కావాల్సింది ఏంటంటే ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు ఏరియా అనే ఒక్క కాన్సెప్ట్ తీసుకుని మొత్తం కంప్లీట్ చేసేస్తాం. సో ఏరియా యొక్క ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఏరియాకి సంబంధించినంత వరకు ఫార్ములా. ఈ ఏరియాకి సంబంధించిన ఫార్ములాతో మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా కూడా డెరైవ్ చేద్దాం. ఒక పని చేద్దాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రయాంగిల్ యొక్క ఏరియాని చూద్దాం. ట్రయాంగిల్ ఏడిఈ. సో ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు ఏంటి ఏడి, దీనికి సంబంధించినంత వరకు హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఏడి తీసుకుంటున్నా. సార్ ఎందుకు సార్ ఏడిని తీసుకుంటున్నారంటే నేను ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంది కదా, ఇలా ప్రూవ్ చేయాలి కాబట్టి నాకు ఇక్కడ ఏడి అనేది కావాలి. ఓకేనా, హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఇప్పుడు నాకు హైట్ కావాలి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది కదా ఏడిఈ అనే ట్రయాంగిల్ సంబంధించినంత వరకు నాకు హైట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను హైట్ ఏం చేయాలి, బేస్లో నుండి తీసుకుని వెళ్ళాలి. సో ఇలా నేను బేస్ నుండి తీసుకుని వెళ్ళాలి, ఈ రకంగా తీసుకుని వెళ్ళాలనుకుంటే ఉదాహరణకి నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎగ్జాక్ట్గా దీనికి మధ్యన ఒక డ్రాప్ కొట్టాలి. సో ఇలా కొడితే నాకు హైట్ అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు బేస్ని దేనిగా తీసుకున్నానంటే నేను ఇక్కడ బేస్గా తీసుకున్నది డిఏఈ. ఇది నాకు బేస్ అనమాట. సో నేను దీని బేస్గా తీసుకున్నాను కాబట్టి ఇలా దీని నుండి ఇలా ప్యారలల్గా తీసుకుంటే నాకు ఒక బేస్ వచ్చింది. ఈ పాయింట్ టచ్ అయింది కదా, దీన్ని ఎన్ అనే అనుకుంటా. సో ఈ రకంగా తీసుకుని వెళ్ళేటప్పుడు, సో ఈ రకంగా తీసుకుని వెళ్తే నేను ఇక్కడ పాయింట్ ఉంది కదా, దీన్ని నేను ఏం పేరు పెట్టుకోవాలంటే ఎం. సో ఈ ఎం అనే పేరు పెట్టుకుని నాకు ఇక్కడ ఒక హైట్ వచ్చింది. సో ఫస్ట్ దానికి సంబంధించినంత వరకు ఏడి అనే ట్రయాంగిల్ నాకు చేసేటప్పుడు నాకు వచ్చిన హైట్ పేరు ఏం పేరు అంటే
ఈ మొత్తం సమ్మని నేను ఏ కాన్సెప్ట్‌తో క్లియర్ చేయాలనుకుంటున్నా అంటే జస్ట్ ఒక్క ట్రయాంగిల్ ఏరియా ఫార్ములాతో మొత్తం ఈ థీరమ్‌నంతటిని కూడా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా. ఉదాహరణకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇది కదా ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా యొక్క ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములాతో ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా చేద్దాం. ఫస్ట్ ఒకసారి ఏం చేద్దాం, ట్రయాంగిల్ ఏడీఈ అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఏంటంటే హాఫ్ ఇంటూ ఈసారి నేను బేస్‌ని దేనికి తీసుకుంటున్నా అంటే ఏడీని తీసుకుంటున్నా. ఎందుకు ఏడీని తీసుకుంటున్నా, నాకు లెక్కలోనే ఏడీ ఉంది కాబట్టి ఏడీని ప్రూవ్ చేయాలి కాబట్టి ఏడీ తీసుకుంటున్నా. హాఫ్ ఇంటూ ఏడీ ఇంటూ ఇది నేను బేస్‌గా తీసుకున్నాను కదా, నాకు హైట్ కావాలి. సో అక్కడ నాకు ట్రయాంగిల్ ఇబ్బందిగా ఉంది కాబట్టి డిఈ ఇది కదా నాకు ఇక్కడ ఉన్న ట్రయాంగిల్. నేను బేస్గా ఏడీని తీసుకున్నాను కాబట్టి నాకు హైట్ కావాలి. హైట్ చూడండి ఇలా తీసుకుని ఈ నుండి ఎగ్జాక్ట్గా ఇలా మధ్యలోకి వస్తే నాకు హైట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ ఏడీ మధ్య నాకు ఒక పాయింట్ కలుస్తుంది. ఈ పాయింట్ దగ్గర ఉన్న పేరు నేనేం పెట్టుకుంటున్నా అంటే ఎన్ అనే పేరు పెట్టుకుంటున్నా. సో నాకు ఇక్కడ హైట్ ఏమొస్తుందంటే చూద్దామా, ఇలా చుక్కలు పెట్టుకుంటూ వెళ్తే నాకు ఇక్కడ హైట్ అనేది ఎన్, ఇక్కడ నాకు హైట్ అనేది ఎలా వస్తుందంటే ఎన్ అనేది వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ట్రయాంగిల్‌లో చూస్తాను. ఇప్పుడు ట్రయాంగిల్‌లో నేను ఈ రకంగా చూసుకున్నట్లయితే సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే కాన్సెప్ట్‌ని ఇప్పుడు ట్రయాంగిల్‌లో చూస్తాను. ట్రయాంగిల్‌లో నాకు హైట్ ఏమొస్తుందంటే ఇక్కడ డి బేస్ కదా, డి నుండి నేను ఇలా హైట్ చూసుకొని వెళ్తే ఇక్కడ వస్తుంది. సో ఈ పాయింట్ నేను ఎన్ అని పేరు పెట్టుకుంటున్నా. సో ఈ రకంగా నాకు ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు నాకు హైట్ ఏమొచ్చిందంటే ఈఎన్. సో ఈఎన్ అనేది నాకు వచ్చిన హైట్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. నేను ఇది బేస్‌గా తీసుకున్నాను కాబట్టి నాకు వచ్చిన హైట్ ఈఎన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే ట్రయాంగిల్‌కి సంబంధించి నేను సెకండ్ తీసుకుంటాను. ట్రయాంగిల్ ఏడీఈ. ఈసారి దీని యొక్క ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్. ఈసారి నేను ఏం తీసుకుంటున్నాను తెలుసా, ఏఈ తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు లెక్కలో ఇది రావాలి. సో దీన్ని బేస్‌గా తీసుకుంటున్నా ఏఈ ఇంటూ ఇప్పుడు ఏఈ అని అన్నప్పుడు నాకు వీటికి సంబంధించినంత వరకు దీని యొక్క హైట్ కావాలి. ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ కావాలి కాబట్టి ఒకసారి చూద్దామా. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఈ ట్రయాంగిల్లోన ఇది ఏ, ఇది ఈ, ఏఈ తీసుకుంటున్నా. ఇప్పుడు ఏఈ అనేది తీసుకున్నప్పుడు నాకు ఇంకొక ట్రయాంగిల్‌లో ఇది డి. సో దీనికి సంబంధించినంత వరకు నాకు హైట్ కావాలి. ఇక్కడ కూడా చూడండి ఏఈ అనేది బేస్ కాబట్టి ఇలా ఇలా చుక్కలు ఎక్స్టెండ్ చేస్తే ఇది నాకు హైట్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నేను పెట్టుకున్న పేరు ఎమ్. సో ఈ రకంగా డి అనే ప్లేస్ నుండి హైట్ తీసుకుంటా. ఇది బేస్ కదా, ఇలా తీసుకుంటే ఇక్కడ ఈ పాయింట్‌కి ఎమ్ అని పెట్టుకుంటా. సో నాకు ఇక్కడ ఈ పాయింట్ హైట్ ఏంటంటే డిఎం. ఇది కాన్సెప్ట్ క్లియర్. సో ఫస్ట్ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు నాకు హైటు ఈఎన్, డిఎం 2 వచ్చాయి. సో 2 ట్రయాంగిల్ ఏడీఎల్‌ని 2 బేస్‌ల్లో చేసుకున్నాను. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ పక్కా క్లియర్. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు నేను కొద్దిగా లిబర్టీ తీసుకొని ఈ ప్యారలలోగ్రామ్‌ని కాస్త ట్రయాంగిల్స్‌లా చేంజ్ చేయాలనుకుంటున్నా. సో ఎందుకు సార్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే నాకు థీరంలో నాకు మిగిలినవి కూడా కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే బీడీ కదా కావాలి, బీడీని బేస్‌గా ఉన్నట్టు అంటే ఒక ట్రయాంగిల్ నేను ఫార్మ్ చేయాలనుకున్నాను. సో ఈ రకంగా ఏం చేస్తానంటే ఇప్పుడు బి, అదే రకంగా ఇక్కడ ఈ, ఈ రెండింటిని కూడా నేను జాయిన్ చేస్తే నాకు ఒక కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ కొత్త ట్రయాంగిల్ పేరు ఒకసారి చూద్దామా, ట్రయాంగిల్ బిడిఈ. ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది. బీడీఈ అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు నాకు దేనికోసం, ప్యూర్లీ బేస్ కోసమే నేను ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నాను. ఓకేనా, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బీని ఈని జాయిన్ చేస్తే ఏరియా ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ నేను ఏది తీసుకోవాలనుకుంటున్నా, బీడీ తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకు సార్ బీడీ అంటే నాకు ఇక్కడ నాకు కావాలి ఇది డీబీ అన్న బీడీ అన్న ఒకటే. ఇప్పుడు నాకు హైట్ కావాలి. ఇక్కడ హైట్ ఎలా మెజర్ చేస్తారో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. నేనేం చేస్తానంటే దాన్నే కొద్దిగా బయటకు తీసుకుని రాస్తాను. ఇక్కడ నాకు ఉన్నంత వరకు కూడాను ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఇది డి, ఇది బి, ఇది ఈ. ఇప్పుడు నాకు హైట్ కావాలి. ఈ ట్రయాంగిల్కి ఈ బీడీకి సంబంధించినంత హైట్ కావాలంటే ఏం చేస్తానంటే ఈ నుండి ఇది బేస్ కదా, బేస్ని కాస్త ఎక్స్టెండ్ చేసుకొని ఒకసారి చెక్ చేస్తే చూడండి నాకు హైట్ అనేది వచ్చిందా. సో ఈ రకంగా బేస్లో వచ్చింది కాబట్టి ఈ పాయింట్ హైట్ అనొచ్చు. ఓకేనా, సో బేస్ని కాస్త ఎక్స్టెండ్ చేసుకుంటే నాకు ఒక పాయింట్ వస్తుంది. సో ఆ పాయింట్ని ఏమనొచ్చు అంటే ఈఎన్ అనొచ్చు. సో ఈ రకంగా చూస్తే ఇది ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్లో ఈ బేస్ చూడండి ఇలా కొద్దిగా ఇది ట్రయాంగిల్ కాబట్టి ఈ బేస్లో కొద్దిగా ఉంది కాబట్టి ఈ హైట్ అనమాట ఈఎన్. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ చూద్దామా. ఈ ట్రయాంగిల్ ఏది తీసుకుంటామంటే ఈసారి ఏం చేస్తున్నా, జాయింట్స్ కలుపుతున్నా. ఈసారి జాయింట్ ఏంటంటే కొత్త ట్రయాంగిల్ సికి డికి జాయింట్ కలిపాను అనుకోండి, నాకు కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఆ ట్రయాంగిల్ ఏంటంటే సిడిఈ. దీనికి చూద్దాం, హాఫ్ ఇంటూ దీని యొక్క ఏరియా ఫార్ములా ఉండండి, హాఫ్ ఇంటూ హాఫ్ సిడిఈ కదా, నాకు బేస్ ఏది కావాలంటే ఈసీ కావాలి. ఇది కావాలి కాబట్టి బేస్ని దీనికి తీసుకుంటాను ఈసీ ఇంటూ ఇప్పుడు నాకు హైట్ కావాలి. సో దీనికి సంబంధించినంత వరకు హైట్ ఏంటంటే ఇది బేస్ కదా, ఈ బేస్లో నుండి చూస్తే హైట్ అనేది డిఎం అనమాట. సో డి
ఎం డిఎం. సో ఈ రకంగా నాకు అన్ని ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడా హైట్లు వచ్చాయి, బేస్లు వచ్చాయి, ఏరియాస్ వచ్చాయి, ఇవన్నీ కూడా నాకు వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా ఏరియాస్, ఇవన్నీ కూడాను ఏరియాస్ అనమాట. సో అన్నిటికీ సంబంధించి ఏరియాస్ వచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా కన్వీనియన్స్ కోసం నాకు ఈ ఫార్ములా అనేది డెరైవ్ అవ్వాలి. నాకు ఈ ఫార్ములా డెరైవ్ అవ్వాలంటే ఈ మొత్తం కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని నేను ఏదో ఒకటి చేయాలి. అలా చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ రెండింటిని డివిజన్ చేస్తాను ఒకసారి, తర్వాత ఈ రెండింటిని డివిజన్ చేస్తాను, ఇది రెండోసారి. ఇలా చేస్తే నాకు ఏమొస్తాయో ఒకసారి చెక్ చేసుకుంటాను. ఒకసారి చెరిపేస్తాను మొత్తం కూడాను. ట్రయాంగిల్ ఏడిఈ డివైడెడ్ బై ట్రయాంగిల్ బీడిఈ. సో ఈ రెండు కూడా ఈక్వల్ చేద్దాం. ఇక్కడ ఒక పెద్ద గీత తీసుకుందాం. ట్రయాంగిల్ ఏడిఈ మనకి ఏమొచ్చింది, హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్, ఇది మనకు వచ్చింది, డివైడెడ్ బై ట్రయాంగిల్ బీడిఈ ఏమొచ్చింది, హాఫ్ ఇంటూ డిబి ఇంటూ ఈఎన్, ఇది కూడా ఈఎన్ వచ్చింది హైట్. సో ఇక్కడ చూస్తే మనం బాగా క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది, హాఫ్ ఇంటూ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఏడి బై బీడి లేదా డిబి, ఏదన్నా సరే ఒకటే. సో ఏడి బై డిబి అనేది మిగిలింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ మనకు ఒకటి వచ్చింది చూసారా, ఏడి బై డిబి అనేది వచ్చిందా. ఓకే, సో ఇక్కడ ఈ రెండు ఏరియాస్ని మనం డివైడ్ చేసామా, ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొకసారి చేస్తాను. ట్రయాంగిల్ ఏడిఈ ఈసారి ఏడిఈ డివైడెడ్ బై ట్రయాంగిల్ సిడిఈ చేస్తా. సో ఇచ్చేస్తే నాకు ఏంటంటే హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏడి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏడి ఇంటూ ఈఎన్ డివైడెడ్ బై హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏఈ, ఏఈయా ఈసీయా, ట్రయాంగిల్ ఈసీ. సో ఇది ట్రయాంగిల్ ఈసీ, ఇది ఇక్కడ హైట్ ఏంటంటే ఈఎన్ అనమాట. సో ఈ రకంగా చేస్తే ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి, ఈ హైట్ క్యాన్సిల్ అయింది, హాఫ్ క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది ఏంటంటే ఏడి బై ఈసీ అనేది ఇక్కడ మనకు మిగిలింది. సో ఇక్కడ మనకు మిగిలింది ఏంటంటే ఇక్కడ బేస్ ఏడి కాదు ఏఈ, ఇక్కడ బేస్ కూడా ఏఈ, ఎందుకంటే ఈ ట్రయాంగిల్లో మనం తీసుకుందే బేస్ ఏఈ తీసుకున్నాం కదా. సో ఇది మనం బాగా అబ్జర్వ్ చేస్తే లెక్కలో చాలా ముందు వరకు వస్తాం. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకు కావాల్సిన రేషియోస్ వస్తాయి, ఏడి బై డిబి, అదే రకంగా ఏఈ బై ఈసీ, ఈ రెండు వస్తాయి. ఈ రెండు వచ్చినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఈ రెండు ఈక్వల్ అని ఎలా ప్రూవ్ చేయాలి, దీనికంటే ఏదైనా కండిషన్ ఉందంటే మనం తిన్నగా 9th క్లాస్కి వెళ్ళిపోయి 9th క్లాస్కి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య ఒక ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ మధ్య, ఇలా రెండు ప్యారలల్స్ మధ్య ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ రకంగా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ రకంగా ఒక ట్రయాంగిల్, సో దీని పేరు ఏం పేరు అంటే డిబిఈ, ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ కూడా ఫామ్ అయింది, అతుకొద్దామా, ఈ రకంగా ఇది ఒక ట్రయాంగిల్. సో దీని పేరు ఏం పేరు అంటే సిడిఈ. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏదైనా ఒక రెండు ప్యారలల్ లైన్స్ మధ్య కామన్ బేస్తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే, ఇక్కడ చూడండి ఈ రెండింటికి సంబంధించినంత వరకు కామన్ బేస్ ఏంటంటే డిఈ. సో డిఈ అనేది కామన్ బేస్తో, ఇది కూడా ఒక ప్యారలల్ లైన్ కదా, ఈ ప్యారలల్ లైన్కి మధ్య రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ ట్రయాంగిల్స్ ఏంటంటే ట్రయాంగిల్ బిడిఈ, అదే రకంగా ఇంకొక ట్రయాంగిల్ ఏంటంటే ట్రయాంగిల్ బిడిఈ కదా, ఇంకొక ట్రయాంగిల్ ఏంటంటే సిడిఈ. ఈ రెండింటికి సంబంధించినంత వరకు వీటి యొక్క ఏరియాస్ అంటే ఎలా ఉంటాయంటే ఈక్వల్. సో ఇది మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు, రెండు ప్యారలల్ లైన్స్ మధ్య కామన్ బేస్తో, కామన్ బేస్ అంటే డిఈ అనే కామన్ బేస్తో రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయితే వాటి యొక్క ఏరియాస్ అనేవి ఈక్వల్, ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇక్కడ సమ్ ఎలా చేయొచ్చు అనేది చూడొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ, ఇది కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఈ సమ్ అంతటిని చేద్దాం. ఈ సమ్ని చేయాలంటే ఇది అంతటిని చెరిపేయాలి. ఒకసారి చెరిపేస్తాను. సో ఇలా చెరిపేస్తే నాకు వచ్చే ఆన్సర్స్ ఏమొస్తాయో ఒకసారి చూద్దాం. సో ఇలా చెరిపేశాను. ఫస్ట్ దీంట్లో నుండే చేద్దాం. దీంట్లో నుండి చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏడి బై డిబి, ఇది నాకు వచ్చిన ఆన్సర్. సో ఇది నాకు వచ్చిన ఆన్సర్ కదా. ఇక్కడ చూడండి నాకు ఆన్సర్ కావాలి, ఏరియా బీడిఈ కావాలి. ఈ బీడిఈ నాకు కావాలంటే నేను ఇక్కడ ఈ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి తెలుసా, ట్రయాంగిల్ బిడిఈ. సో వీటి యొక్క ఏరియాస్ కదా ఇవి, ఎలాగో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇటువైపు అవుతుంది, ట్రయాంగిల్ ఏడిఈ ఇంటూ, ఇది రివర్స్ అవుతుంది. ఇది రివర్స్ అయితే ఏమవుతుంది తెలుసా, డిబి బై ఏడి. ఇది నాకు ఇక్కడ వచ్చింది. ఓకేనా, ఇది నాకు ఇక్కడ వచ్చింది. ఓకే, అట్ ద సేమ్ టైం సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా రాస్తాను, ఏఈ బై
ఈసీ. ఇది నాకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ కదా. ఇప్పుడు కూడా నాకేం కావాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడిఈ, ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఏడిఈ ఇంటూ ఇది చూద్దాం, ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయిపోద్ది, ఈసీ బై ఏఈ. ఇది నాకు వచ్చిన ఆన్సర్. సో ఈ రకంగా చూస్తే ట్రయాంగిల్ సిడిఈ ఇది నాకు వచ్చిన ఆన్సర్. సో ఇప్పుడు నాకు చూస్తే నాకు కావాల్సిన వాల్యూస్ వస్తుంది కదా, ఏరియా బీడీఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ సిడిఈ కదా. ఈ రెండింటిని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను చూడండి. ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుందో చూద్దాం. ట్రయాంగిల్ ఆఫ్ ఏడిఈ ఇంటూ డిబి బై ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఆఫ్ ఏడిఈ ఇంటూ ఈసీ బై ఏసీ. ఇక్కడ మీరు రెండింటిని క్యాన్సిల్ చేస్తే లాస్ట్కి మనకు మిగిలేదు ఏంటి తెలుసా, డిబి బై ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ బై ఏసీ. ఇది మనకు మిగులుతుంది. సో ఇదే దాన్ని కాస్త రివర్స్ చేస్తాం అనుకోండి, ఇది ఇటువైపు ఇటు ఈ రెండు మార్చేస్తే మనకు ఫైనల్గా వచ్చేది ఏంటంటే ఏడి బై డిబి. దీన్ని అటు పంపించేస్తాం, ఇది ఇటు పంపించేద్దాం, ఇటువైపు రివర్స్ అయిపోతుంది కదా ఫ్రాక్షన్. అప్పుడు మనకు మిగిలేదు ఏంటంటే ఏఈ బై ఈసీ. ఇది మనకు మిగులుతుంది అనమాట. సో ఏఈ బై ఈసీ. సో వాడు మనకు అడిగింది ప్రూవ్ చేసి పడేసాం. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ ఎక్స్ట్రా స్టెప్ అనేది చెప్పడు, మ్యాక్సిమం కూడా. కాకపోతే లెక్క చేసేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. లాస్ట్లో ఏమంటారు తెలుసా, ఈ రెండు కూడా ఈక్వల్ అని అనేస్తారు. సో మీరు ఈ మొత్తం సమ్ అంతటిని కూడా ఇంత ఈజీగా చేసేవచ్చు. ఇది ఫైనల్ కాన్సెప్ట్. సో ఎక్కడికైతే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ టెక్స్ట్ బుక్స్ని ఓపెన్ చేసుకోండి. అక్కడ ప్రతి స్టెప్లో కూడా ఎందుకు ఇలా రాస్తారు అనే దానికి మీకు ఒక ఆన్సర్ అనేది దొరికేసి ఉంటారు. సో మేజర్ కాన్సెప్ట్ ఇదే. సో రెండు ప్యారలల్ లైన్స్ మధ్య సేమ్ కామన్ బేస్తో రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయితే వాటి యొక్క ఏరియాస్ అనేది ఈక్వల్. సో వాటి యొక్క ఏరియాస్ ఏంటి, ఏరియా బీడీఈ అంటే మనకు వచ్చిన వాల్యూ ఏడీ ఇంటూ డిబిఏ బై ఏడీ. అదే రకంగా ఇది ఒకటి, ఈ రెండింటిని ఈక్వల్ చేసి పడేసాం అనుకోండి, మనకు ఫైనల్గా ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. ఓకేనా. అయితే ఇక్కడతో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అయిపోయింది. కాకపోతే మీకు ఎగ్జామ్లోన ఇంతతో ఆపాడు, ఎగ్జామ్లో దీంతో ఆర్పుడు. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ మీన్స్ ఐఐటి, పాలిసెట్ ఇలాంటి వాటికి మనం అసలే పాలిసెట్, ఐఐటి, జేఈ ఇది కదా మన యొక్క మేజర్ గోల్. సో బేసిక్స్ కూడా ఇవే కదా. వాటికి సంబంధించినంత వరకు ఈ యొక్క ఫార్ములా సరిపోదు. దీనికి ఏంటంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ ఇలా ఇచ్చాడు కదా. నేను రెండు సైడ్లో కూడాను +1 యాడ్ చేస్తాను, +1 ఇలా +1 యాడ్ చేస్తే ఏమవుతుంది, అసలు +1 అనేది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎలా ఉన్నది అలానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎలా ఉన్నది అలాగే ఉంటుంది కదా. ఇటువైపు +1 యాడ్ చేసి ఇటువైపు +1 యాడ్ చేస్తే ఏమీ అవ్వదు. సో యాడింగ్ +1 బోత్ సైడ్స్ అనుకుని రాస్తే రెండింటి యొక్క వాల్యూ సేమ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే దీనికి ఎల్సిఎం చేద్దాం, ఏడి ప్లస్ డిబి డివైడెడ్ బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ ప్లస్ ఈసీ డివైడెడ్ బై ఈసీ. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏడి ప్లస్ డిబి అనేది ఏమవుతుంది, ఏడి ప్లస్ డిబి అనేది టోటల్గా ఏబి అనే సైడ్ అవుతుంది. కాబట్టి ఏబి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా చూడండి ఏఈ ప్లస్ ఈసీ అనేది టోటల్గా లైన్ అంతా అవుతుంది కదా, ఏసీ బై ఈసీ. సో ఇక్కడ మనకు ఒక కొత్త ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములా ఏంటి అని అంటే టోటల్గా మొత్తం లైను, అదే రకంగా ఈ స్మార్ట్ పైన ఇది రేషియో డివైడెడ్ బై ఈ మొత్తం లైను బై ఈ లైన్. సో దీనికి ఏంటి తేడా అంటే మీరు ఈ ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకే అనమాట, ఇది బై ఇది, ఇది బై ఇది ఇప్పటి వరకు చూస్తారు. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నారు, టోటల్ బై సగం. ఈ ఫార్ములా కూడా వస్తుంది. కొన్నిసార్లు ఇది కూడా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అని చెప్తారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఏంటి సార్ ఇది కూడా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అంటే ఎస్ ఇది కూడా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. సో ఈ ఫార్ములా నేను ఏం చేస్తానంటే సైడ్కి రాసేస్తా. ఓకేనా, ఈ ఫార్ములా నేను ఏం చేస్తాను సైడ్కి రాసేసి పెట్టేస్తాను. ఏబి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై ఈసీ. ఓకే, ఇది ఒక ఫార్ములా. ఇదేంటంటే టోటల్ సైడ్కి సంబంధించిన ఫార్ములా. అయితే ఇప్పుడు నేను ఇంకొక ఫార్ములా కూడా డెరైవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఇది కాన్సెప్ట్ కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫ్రాక్షన్స్ అన్నింటినీ ఇది ఇటువైపు పంపించేస్తాను. ఇది ఇటువైపు పంపించితే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఈసీ బై ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయిపోతుంది కాబట్టి డిబి బై ఏడి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఇక్కడ వరకు ఎవరు చూడకండి. ఎవరైతే పాలిసెట్, ఐఐటి ఇలాంటి వాటికి సంబంధించి నేను ఎక్స్ట్రా లెక్కలు చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి. ఓకేనా, మిగిలిన వాళ్ళందరూ చూసి బుర్ర పాడు చేసుకోకండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కాన్సెప్ట్ కూడాను +1 రెండు వైపులు యాడ్ చేస్తాను.
ఇలా +1 రెండు సైడ్లు యాడ్ చేస్తే పెద్ద ప్రాబ్లం లేదు, ఒక సైడ్ యాడ్ చేస్తే తప్పు. ఇప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఒకసారి చూడండి, ఈసీ ప్లస్ ఏఈ డివైడెడ్ బై ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా చూడండి డిబి ప్లస్ ఏడి. సో ఇక్కడ చూడండి ఈసీ ప్లస్ ఏఈ. సో ఈసీ ప్లస్ ఏఈ అనేది మొత్తం సైడ్ కదా, అప్పుడు ఏమవుతుందంటే ఏసీ అనే సైడ్ బై వచ్చేసి ఏఈ వచ్చింది ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడాను డిబి ప్లస్ ఏడి అనేది ఏమొచ్చిందంటే టోటల్ సైడ్ వచ్చింది ఏబి బై, ఇక్కడ చూడండి సైడ్ ఏమొచ్చిందంటే ఏడి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై ఈసీ. సార్ దీనికి ఏంటి కాన్సెప్ట్ చూడండి, ఈ మొత్తము సైడ్ బై పైనది, ఇంతకుముందు అయితే ఈ మొత్తము సైడ్ బై కిందది వచ్చింది, ఓకేనా. ఇంతకుముందు ఏంటంటే మొత్తము సైడ్ బై కిందది వచ్చింది, ఈసారి ఏం చేస్తాను తెలుసా, మొత్తము సైడ్ బై మీదది వస్తుంది, మీద రేషియో, ఓకేనా. ఇప్పుడు కూడా చూడండి మొత్తము సైడ్ బై మీద రేషియో, ఇంతకుముందు లెక్కలో మొత్తము సైడ్ బై కిందది ఇచ్చాడు, మొత్తము సైడ్ బై కిందది ఇచ్చాడు. సో ఇది మాత్రం మీదది అనమాట. ఈ రకంగా ఈ ఒక్క దాని నుండి అనమాట 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ని డిరైవ్ చేయొచ్చు. 1 2 3. ఇదేంటంటే ఫస్ట్ ఫార్ములా మొత్తం అనమాట, ఇది బై ఇది, ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా చూడండి, ఇదేంటంటే టోటల్ బై కిందది, ఈ మూడోది ఏంటంటే టోటల్ బై మీదది. సో ఇక నుంచి లెక్కలోని ఎవడైనా సరే ఈ మూడిట్లో ఏది ఇచ్చినా సరే 3 బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్సే, ఓకేనా. ఇక నుంచి ఎవడు ఏ కాన్సెప్ట్ ఇచ్చినా సరే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమే. మీకు ఈ 10th క్లాస్లో ఎక్కువ ఏది ఉపయోగపడుతుంది అంటే ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని మాత్రమే ఫోకస్ చేయండి. ఇదంతా కూడా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, ఒక్క దాని నుండి ఎన్ని రకాలుగా డెరైవ్ చేసామో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఎవరైనా సరే మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా, ఎవరైనా సరే పాలిసెట్, జేఈ, ఐఐటి ఇలాంటి కోర్సులు కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, సరేనా. బాయ్.